శ్రీకాకుళం పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. పట్టణంలోని ప్రకాష్ నగర్ లో కత్తిపీటతో భార్య భర్తను హతమార్చిన ఘటన అందరినీ కలిసివేసింది. పోలీసుల కథనం మేరకు శుక్రవారం ఆసిరినాయుడు జయలక్ష్మి దంపతుల మధ్య గురువారం రాత్రి వివాదం తలెత్తగా భర్త ఆసిరినాయుడు మద్యం మత్తులో భార్యతో గొడవకు దిగాడు. దీంతో భార్య జయలక్ష్మి కత్తిపీటతో భర్తపై దాడి చేసింది. దాడిలో భర్త ఆసిరినాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య జయలక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంగంలోకి దిగిన క్లోజ్ టీం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిన్న రాత్రి అనగా 4/6/2026 మిడ్నైట్ 12:30 అరౌండ్ 1 గంట సమయంలో మాకు 112 కాల్ రావడం జరిగింది. 112 కాల్ రాగానే మా స్టాఫ్ నైట్ ఉన్న స్టాఫ్ ఎవరైతే ఉన్నారో స్టాఫ్ విజిట్ చేయడం జరిగింది. మణికంఠ అనే అతను మా నాన్నగారు సస్పిషియస్గా పడి ఉన్నారు అని చెప్తే అంతటా స్టాఫ్ మరి నైట్ ఉండి ఆఫీసర్లు విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేస్తే కంప్లైంట్ ఎవరైతే మణికంఠ ఉన్నారో అతను మాకు చెప్పేది ఏంటంటే, నేను వచ్చేసరికి 12:30 అయింది, నేను స్విగ్గీలో పనిచేస్తాను, 12:30 అయింది, మామూలుగా మా మంచం మీద పడుకున్నారు, మా నాన్నగారి కింద పడి ఉన్నారు, బ్లడ్లో ఉన్నారు. ఏం జరిగిందంటే రాత్రి మీ నాన్నకి నాకు తాగేసి వచ్చాడు, నన్ను కొట్టడానికి ఎంగేజ్ చేశాడు, డబ్బులు అడిగాడు, అందుకే ఇవ్వలేదు, ముందు ఇచ్చాను, తర్వాత మళ్ళీ వచ్చి నాకు డబ్బులు ఎందుకు అడిగితే అంటేనే ఇవ్వలేదు అని ఇచ్చేస్తున్నా జుట్టు పట్టుకొని లాగి గోడగా అంటించి ఇది చేశాడు. నేను తోసేస్తే మీ నాన్నకి మరి దెబ్బ తగిలిందేమో, నాకు స్ప్రో కలిపోయి అప్పటికే నాకు ఒంట్లో బాగాలేదు, పడిపోయాను, నాకు తెలియదు మీ నాన్న దెబ్బ తగిలింది, అలా మామూలుగా పడిపోయి ఉన్నాడేమో అనుకున్నాను. కానీ ఇలాగ దెబ్బ తగిలితే అది తోయడం వల్ల దెబ్బ తగిలి హెడ్ ఇంజరీ అయ్యి దానివల్ల చనిపోయాడని నేను అనుకోలేదని ఆ మదర్ చెప్పిందని అన్నారు. అంతకు మేము సీన్ విజిట్ చేయడం జరిగింది. సీన్ విజిట్ చేసి సీన్లో అతను ప్లాన్ ప్రకారం మర్డర్ చేసినట్టు కనిపిస్తుంది. సరే, దాని మీద ఇంకా వాళ్ళ అబ్బాయి గారు ఫిర్యాదు రాసివ్వడం జరుగుతుంది. ఆ ఫిర్యాదు బట్టి మేము తదుపరి చర్య ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది.